పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్తే మసూదన్ రెడ్డి గారు, ఈరోజు మనం మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన అంశం బెంగాల్లో జరుగుతున్నటువంటి అల్లర్లు. వక్ఫ్ బిల్లు తర్వాత సరే ముస్లిం సమాజం నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది, వాస్తవం. కాకపోతే దేశం మొత్తం మీద మనం చూసినట్లయితే ఆఖరికి కాశ్మీర్తో కలుపుకొని మరి బెంగాల్లో జరుగుతున్నటువంటి హింస కానీ, బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ మిగతా ఎక్కడా లేవు. తమిళనాడులో కూడా అక్కడ అన్ని పార్టీలు, అందరు రాజకీయవేత్తలు వక్ఫ్కు వ్యతిరేకంగానే మాట్లాడారు, వద్దన్నారు, పార్లమెంట్లో ఓటు కూడా వేశారు. మరి తమిళనాడులో కూడా అలాంటి పరిస్థితులు అయితే ఎక్కడా లేవు. కానీ ఎందుకని బెంగాల్లో విచిత్రంగా అక్కడ ముస్లిం సమాజం అంత తీవ్రంగా రియాక్ట్ అవుతోంది? ఎందుకు అక్కడ అంత తీవ్రంగా గొడవలు జరుగుతున్నాయి? ఎందుకు అంత తీవ్రంగా అక్కడ రక్తపాతం కూడా జరుగుతోందని మనం ఈరోజు మాట్లాడాల్సిన అంశం, చర్చించాల్సిన అంశం. ఏంటి బెంగాల్ అల్లర్లా వెనుకున్నటువంటి శక్తులేంటి? ఏం జరుగుతోంది అక్కడ? బెంగాల్ అల్లర్లు వెనుకుండేది ఆ రాష్ట్ర ప్రభుత్వమే, అంతే తప్ప అక్కడ బెంగాల్లో ఏదో జరిగిపోతుంది అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఏంటంటే బెంగాల్లో అల్లర్లకి నడుస్తుంది. రెండోది ఏంటంటే బెంగాల్లో ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎక్కువ. ఈ బెంగాల్లో ఇల్లీగల్ మైగ్రెంట్స్కి సంబంధించిన విషయం మీద ఖచ్చితంగా చర్చ జరగాలి దేశంలో. ఇప్పుడు బెంగాల్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో తూర్పు పాకిస్తాన్గా పిలబడినటువంటి 1971లో మనం సాయం చేసి ఒక దేశానికి నాంది పలికాం, దాని పేరే బంగ్లాదేశ్. అంటే పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగినప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సిందంటే పార్టీషన్ ఆఫ్ ఇండియా మనకి ఏదైతే జరిగిందో బ్రిటిష్ పార్లమెంట్లో, దాంట్లో ఒక బోర్డర్ ఉంటుంది మనకి, ఆఫ్ఘనిస్తాన్కి కానీ, పాకిస్తాన్కి కానీ, బంగ్లాదేశ్కి కానీ. ఇప్పుడు బంగ్లాదేశ్ అంటున్నా, అప్పుడు వెస్ట్ పాకిస్తాను, ఈస్ట్ పాకిస్తాన్లో రాడికల్ లైన్ అని అంటాం, మనం చదువుకున్నప్పుడు కూడా ఉంటుంది అన్నమాట. అంటే దేశాల మధ్య ఒక అంతర్జాతీయ బోర్డర్ గీయటం జరిగింది, రాడికల్ లైన్ అంటారు దాన్ని. ఆ రాడికల్ లైన్ అనేది అటు పాకిస్తాన్కి ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్కి కూడా కొంత ఉంటుంది మనకి. తర్వాత ఇక్కడ మనకి భారతదేశానికి వచ్చేసరికి ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన విషయానికి సంబంధించుకుంటే 4096 కిలోమీటర్ల బోర్డర్ లైన్ ఉంటుంది. మనకి అస్సాం రాష్ట్రం తీసుకుంటే ఒక కొంత ఏరియా ఉంటుంది, అంటే అప్రాక్సిమేట్లుగా 262 కిలోమీటర్లు ఉంటుంది. వెస్ట్ బెంగాల్కి వచ్చేళ్ళకి బోర్డర్ లైన్ తీసుకుంటే మనకి 2217 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత మేఘాలయ తీసుకుంటే మనకి 443 కిలోమీటర్లు ఉంటుంది. అట్లా మళ్ళీ త్రిపుర బోర్డర్ లైన్ ఉంటుంది. ఇట్లా మనకి త్రిపురకి వచ్చేసరికి కొంత లైన్ ఉంటుంది. ఓవరాల్గా కలిపి 4096 కిలోమీటర్ల బోర్డర్ లైన్ ఉంటుంది బంగ్లాదేశ్ మనకి. అయితే లైవ్ స్టాక్స్ కూడా స్మగ్లింగ్ జరుగుతుంటాయి, అంటే భారతదేశం నుంచి బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి. అట్లా ఈ లైవ్ స్టాక్ స్మగ్లింగే కాకుండా మనకి ఇంకా కొన్ని స్మగ్లింగ్ జరుగుతుంటాయి. అంటే చీప్ లేబర్ దొరుకుతుందని చెప్పి ఈ మధ్య ఏంటంటే కొత్త కొత్త ఆధార్ కార్డులు కూడా క్రియేట్ చేస్తున్నారు ఇండియాలో. హైదరాబాదులో నాకు తెలిసి చాలామంది ఉంటారు, లక్షల్లోనే ఉంటారు. ఇది తూర్పు పాకిస్తాన్గా పిలువబడుతున్నటువంటి బంగ్లాదేశ్ పౌరులు. ఇక్కడ వాళ్ళు ఆధార్ కార్డులు కూడా క్రియేట్ చేసుకున్నటువంటి పరిస్థితి, ఓటర్ కార్డులు క్రియేట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు అన్నీ గమనిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అంటే పాపులేషన్ హెవీగా పెరిగిపోయింది. పాపులేషన్ హెవీగా పెరిగిపోయినప్పుడు ఇలా పాకిస్తాన్లో ఉండబడినటువంటి ముస్లిమ్స్ పాపులేషన్ కానీ, తర్వాత బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ పాపులేషన్ రెండు కలుపుకుంటే అంతమంది భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు. పాకిస్తాన్లో ఉండబడినటువంటి ముస్లిమ్స్ కానివ్వండి, వాళ్ళకి సెన్సస్ తీశారు 2023లో సెన్సస్ తీశారు. ఏది ముస్లిం పాపులేషన్ ఎంత, హిందూ పాపులేషన్ ఎంత అని సెన్సస్ తీస్తే పాకిస్తాన్లో హిందూ పాపులేషన్ కుదించుకోబోయింది, బంగ్లాదేశ్లో వచ్చి హిందూ పాపులేషన్ కుదించుకోబోయింది.
కాకపోతే అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ ఏమైపోయారు, అక్కడున్న సిక్కులందరూ ఏమైపోయారు, అక్కడ ఉన్నటువంటి ఈ పార్సీలందరూ ఏమైపోయినారంటే దానికి సమాధానం ఉండదు. అంటే కన్వర్షన్గా మాటిపోయారా, లేకపోతే చంపేశారా, దానికి ఏం రికార్డులు ఉండవు. దాదాపుగా పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగినప్పుడు మైగ్రెంట్ అంటారు, అంటే 330 మిలియన్స్, అంటే మన లక్షల్లో చెప్పుకోవాలంటే 33 లక్షలు నుంచి 37 లక్షల దాకా మైగ్రేట్ అయ్యారు. వాళ్ళ ఆస్తులన్నీ వదిలేసుకొని మైగ్రేట్ అయ్యారు. అట్ సేమ్ టైము ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి అయితే ఒక 30 మిలియన్లు మైగ్రెంట్స్ అయ్యారు. వాళ్ళ ఆస్తులు మొత్తం వదిలేసుకొని కట్టుబట్టలతో బంగ్లాదేశ్ కలకత్తా మహానగరానికి వచ్చారు. అక్కడేమో ఢిల్లీ మహానగరానికి వచ్చారు, ఇక్కడేమో కలకత్తా మహానగరానికి వచ్చారు. ఒకప్పుడు భారతదేశానికి క్యాపిటల్ ఏంది? కోల్కతా. ఇప్పుడు క్యాపిటల్ ఏంది? ఢిల్లీ. ఆ ఢిల్లీలో కోల్కత్తాలో కానీ అక్కడ నివసించేటటువంటి వాళ్ళు చిన్న చిన్న ఇళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి జర్నలిస్టులు ఎవరన్నా కానీ విచారిస్తే విషాదగాథలు కొన్ని లక్షల్లో బయటకు వస్తాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే గుర్రం పరిగెత్తిన దాకా మాదేనని ఒక బోర్డు అని, భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం అందరికీ 1 నేషన్ 1 ట్యాక్స్ ఉన్నప్పుడు ఒకే చట్టం ఒకే దేశం అనేది ఉండాలే తప్ప విభిన్న మతాలు ఉండొచ్చు, విభిన్న కులాలు ఉండొచ్చు. దానికి ఓట్ల రాజకీయం కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సపరేట్ ఒక చట్టాన్ని తయారు చేయటం, దాన్ని వాళ్ళకు అనుకూలంగా ఓటు బ్యాంకు కోసం చేసినటువంటి చట్టమే తప్ప 1 నేషన్ 1 ట్యాక్స్ ఉన్నప్పుడు ఇవాళ కోర్టుల్లో ఉండే భూమి మాదేనంటాం, డిఫెన్స్లో ఉండే భూమి మాదంటాం, రైల్వే లైన్లు పోతే ఆ భూమి మాదంటాం. అంటే ఈ దేశంలో ఏదన్నా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలంటే అది మాదంటాం. దీనన్నిటికీ పరిష్కార మార్గంగా ఏం చేయాలంటే 1995లో ఒక చట్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన చట్టమే ఈ దరిద్రానికి మూల కారణం. అంటే నేననేది ఏంటంటే ఒక దేవాలయం అనేది ఉంటే, నిన్న మొన్న ఒకడు కూర్చాడు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మాదే వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అని. నేను అందుకే అన్నాను, గుర్రం పరిగెత్తిన దాకా మాదే అంటే ఎట్ట కుదరతుంది? కుదరదు, నామ్స్ ఉంటాయి. అందువల్ల సుప్రీంకోర్టు కూడా నిన్న వ్యాఖ్యానించింది. అంటే దీనికి ఓట్ల కోసము ఏదైనా చేస్తామని అంటే ఒప్పుకోదు. కానీ వక్ఫ్ చట్టంలో మనం కానీ చూసుకున్నట్టే 1995 వక్ఫ్ చట్టం క్లియర్గా ఉంది. ఇది నా ముందున్న కాపీ, 50 పేజీల కాపీ ఉంటుంది. దీన్ని ప్రభుత్వాలు ఏం చేయాలంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు స్థానిక భాషల్లో ప్రింట్ చేసి ప్రజలకు పంచాల. ఇది చేయకుండా ఉంది. ప్రభుత్వాలు వచ్చి సొల్లు మాటలు మాట్లాడటం కాదు. ఇలా ధర్నాల్లో కూర్చున్న పిల్లలకు కూడా ఈ చట్టాల గురించి తెలియదు, వాస్తవంగా తెలియదు. ఇది నిజం కూడా. ఈ చట్టాన్ని ఎంతసేపు ప్రింట్ చేస్తారు? ప్రింటింగ్ ప్రెస్లు ఉంటాయిగా. ఈ చట్టాన్ని ప్రింట్ చేసి 95లో ఈ చట్టంలో ఏముంది అనేది ఆ పిల్లల కాపీలు పంచండి. పుస్తకాలు ఎలాగైతే పంచుతున్నారో స్కూల్ పిల్లలకి గ్రామాన ఈ పుస్తకాలు పంచమని నేను అడుగుతున్నా. దీంట్లో 113 9 చాప్టరాలు నవరంధ్రాల పథకాలలాగా. ఇప్పుడు ఆ జెరూసలేం రెడ్డి ఉన్నాడు కదా ఒకడు, ఆంధ్రప్రదేశానికి పట్టినటువంటి ఆర్థిక ఉగ్రవాది. ఆ జెరూసలేం రెడ్డిని ముందు ఈ చట్టాన్ని చదవమని చెప్పండి. దీన్ని చదవకుండా ఇష్టం వచ్చినట్టు ఓటు బ్యాంకుల రాజకీయాల కోసం చేస్తూ బెంగాల్లో ఎవరిళ్ళు ధ్వంసం చేశారు? హిందువుల్ని కోత కోశారు. బెంగాల్లో హిందువుల ఆస్తులు దోచుకున్నారు. అంటే రాజకీయం కోసం వాళ్ళకి 30% ఓట్లు ఉన్నాయి ఏదే బెంగాల్లో. అందుకు ఆ 2-3 జిల్లాల్లో, ఆ బోర్డర్ జిల్లాల్లో చేసినటువంటిది. అంటే ప్రొటెస్ట్ తెలటంలో, నిరసన తెలపడంలో తప్పు లేదు. శాంతియుతంగా నిరసన తెలపండి. మనకి సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టులో మీ వాదన వినిపించండి. తప్పొప్పులు ఉంటే దాన్ని సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీం పవర్ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఉంది కదా. మీరు అడిగిన పాయింట్ లాస్ట్లో ఉంటుంది చూడండి. అంటే పవర్ టు రిమూవ్ డిఫికల్టీస్ 113 ది లాస్ట్.
దీంట్లో సింపుల్గా మనం చెప్పుకుంటే ఇఫ్ ఎనీ డిఫికల్టీ అరైజ్ ఇన్ గివింగ్ ఎఫెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే బై ఆర్డర్ నాట్ ఇన్కన్సిస్టెంట్ ఇన్ ద ప్రీవియస్ ఆఫ్ ది యాక్ట్ రిమూవ్ ద డిఫికల్టీస్. సెంట్రల్ గవర్నమెంట్కి డిఫికల్టీస్ని రిమూవ్ చేసే అధికారం కూడా ఉంది. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 9 చాప్టర్లో నీకు తెలుసో లేదో కిషోర్ గారు ముతావలి అని ఉంటాడు. ఈ ముతావలిలో పేర్లు ఎవరికన్నా తెలుసు? ఇప్పుడున్న 175 మంది ఎమ్మెల్యేలు చెప్పండి. బెంగాల్ దాకా ఎందుకు, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ముతావలీస్ ఉన్నారు, వాళ్ళ పేర్లేంటి, ఆడిట్ చేశారా లేదా అడిగారు ఎమ్మెల్యేలు? అసలు బోర్డులో వీళ్ళని ఎలా రిక్రూట్ చేయాలా, ఈ ప్రాసెస్ సవ్యంగా జరుగుతుందా? ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. దీంట్లో మనం కానీ చూసుకుంటే దీంట్లో వర్గాలు కూడా ఉంటాయి. దీంట్లో సియా ముస్లింలని, సన్నీ ముస్లిమ్స్ అని, దీంట్లో తెగలు కూడా ఉంటాయి. వాళ్ళందరికీ హక్కు అనేది జరుగుతుందా? ఈ ఆస్తులకి ఆధారం ఏంటంటే ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 దాంట్లో ఉండే బ్రిటిష్ వాళ్ళు ఎవరు ఆస్తులు ఏందని రాసి పెట్టారు. డిగ్లాట్ కాపీ అంటాను, చూసావు మనము. దీని ఆధారంగా ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 దీనికి సంబంధించిన చట్టం చాలా డిఫికల్ట్గా ఉండేటటువంటి వ్యవహారం. దీన్ని ఏం చేశారంటే ద వక్ఫ్ యాక్ట్ 1954, ద వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 1984, ద వక్ఫ్ యాక్ట్ 1995. అంటే ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళేగా. ఈ అమెండ్మెంట్లంతా చేసుకొచ్చింది కాంగ్రెస్ వాళ్ళేగా. అంటే ఓటు బ్యాంక్ కోసం మీ ఇష్టం వచ్చినట్టు అమెండ్మెంట్లు చేసుకుంటా ఎందుకు వచ్చారు? అది చేసే చట్టం మీద ఒక్కసారి బలంగా చేయాలగా. అంటే దీని అర్థం 2013లో కూడా సపరేట్ సర్వే కమిషన్ పెట్టారు. వీళ్ళకి సర్వే ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, ఒక సర్వే ఆఫ్ కమిషన్ పెట్టారు మళ్ళీ సపరేట్గా. కోర్టులో పోవటానికి ఇల్లేదు, రాష్ట్ర హైకోర్టులో పోవటానికి ఇల్లేదు. ఒక మనిషి ఎవరైనా సరే దాదాపు 3000 మంది కిషోర్ గారు ముస్లిమ్సే కోర్టుకు పోయి ఉన్నారు. మా ఆస్తులు ఒక బోర్డు లాగేసుకుంది అని. ఒక బోర్డు ఆడిట్ ఎవరు చూడాలా, ఎవరు తనిఖీ చేయాలా? గవర్నమెంట్ తనిఖీ చేయకూడదు. ఒక బోర్డు ఆడిట్. కాగ్ అనే సంస్థ ఎందుకు వచ్చింది మనకి కిషోర్ గారు? నేను క్లియర్గా అంటే కాగ్ అనే సంస్థ ఎందుకు పుట్టింది? కాగ్ చేత ఎందుకు ఆడిట్ చేయించకూడదు? అంటే వాళ్ళకి సపరేట్ రాజ్యాంగం ఏమన్నా రాసిచ్చారా ఏంది? అందువల్ల చదువుకున్న ఎడ్యుకేటెడ్ అయినట్టు ముస్లిమ్స్ పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏ మహిళలు ఉంటే తప్పేంది, బోర్డులో మహిళలు ఉంటే తప్పేంటి? ఏమన్నా చదువుకోలా? ఇవాళ దేశానికి రాష్ట్రపతే ఒక మహిళ, ఒక బోర్డులో మహిళలు ఉండకూడదా? అంటే ఆడవాళ్ళని తొక్కి పెడతారా? ఇంకా నేను ఇంకొకటి చెప్తాను. ఇది ఎంత బలమైందంటే కిషోర్ గారు, ప్రజల్లోకి దీన్ని తీసుకుపోకుండా ఇక్కడ మీరు చూడండి ఈ సమస్యలు. ఇక్కడ ద కౌన్సిల్ షెల్ కన్సెస్టెంట్ ఆఫ్ అనేదనుకో ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఛార్జ్ ఆఫ్ చైర్పర్సన్. ఇంక రెండోది ద ఫాలోయింగ్ మెంబర్స్ టు అపాయింట్మెంటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ అమాంగ్ ముస్లిమ్స్ నేమ్లీ. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో కిషోర్ గారు, ఇక్కడ ఒక బోర్డులో మెంబర్లు ఊరు ఉండాలా. ఇది ఇప్పటివరకు ప్రజాస్వామ్యంలో అంటాం కానీ తెలియదు, ముస్లిమ్స్ పిల్లలకే తెలియదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ చెప్తా. 3 persons టు రిప్రజెంట్ ముస్లిం ఆర్గనైజేషన్ హ్యావ్ సెల్ ఇన్ క్యారెక్టర్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్. ముస్లిమ్స్ ఆర్గనైజేషన్స్ నుంచి షియా కాబట్టి సున్నీలు వాళ్ళు ఇన్న తెగలు ఉండనండి, ఒక 3 తీసుకోవాలి వాళ్ళల్లో నుంచి. తర్వాత 4 persons ఆఫ్ నేషనల్ ఎమియన్స్ అండ్ ఈచ్ ఆఫ్ ద ఫీల్డ్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ చెప్పారు మేనేజ్మెంట్ నుంచి ఒకడు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్. తర్వాత మెడిసిన్ అంటే ఒక డాక్టర్, ఆయుర్వేదం కావచ్చు, ఒక ఆర్కిటెక్చర్ లేదా ఇంజనీరు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎంబీఏ చదువుకున్నోళ్ళు, తర్వాత అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు ఉండాలా. ఉన్నారా వీళ్ళందరూ? నామ్స్ ప్రకారం ఉన్నారు బోర్డులా. ఎవడో కూడా ఎవడికి తెలీదు. తర్వాత ఇంకా చెప్తానండి, 3 members ఆఫ్ పార్లమెంట్
of whom to shall be from the house of people, one of the council of states. అంటే పీపుల్ రిప్రజెంటేషన్గా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఎన్నిసార్లు అయినా ఓవాసీయే ఉంటాడా? హైదరాబాద్ పార్లమెంట్కి ఇంకోళ్ళు లేడు ముస్లిమా? ఇయ్యొచ్చుగా, ఎవరు పార్లమెంటరీగా ఆడే ఉంటాడు, ఓవైసీయే ఉంటాడు. ఇంకెవరు రేపు ముస్లింలో చదువుకున్న అంతకాడికి పోటుగాడు ఎవడు లేడా? ఎన్నిసార్లు అయినా నువ్వేనా? అంటే పార్లమెంట్ హౌస్ ఆఫ్ పీపుల్ నుంచి ఇద్దరిని తీసుకోవాలా, స్టేట్ నుంచి కూడా ఒకరిని తీసుకోవాలా. ఎవరు? ముస్లిం కమ్యూనిటీ నుంచే. అంటే మిగతా పార్టీ వాళ్ళు ఎవరు పనికిరారా దీనికా? ఎన్నిసార్లు రిప్రజెంటేషన్గా ఉంటావురా బాబు నువ్వు హైదరాబాద్ నుంచి? తర్వాత ఇంకొకటి ఉందన్నమాట, చైర్పర్సన్ 3 బ్రాడ్స్ ఆఫ్ రొటేషన్. అంటే చైర్పర్సన్ని రొటేషన్ చేయాలి. 2 persons యూ హ్యావ్ బీన్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్టు. అంటే 2 persons జడ్జీస్ హోదా ఉండేటటువంటి వాళ్ళు, సుప్రీంకోర్టులో పనిచేసిన వాళ్ళు కానీ రాష్ట్ర హైకోర్టు పనిచేసినటువంటి జడ్జి హోదా ఉండేవాళ్ళు ఉండాలి. తర్వాత 1 అడ్వకేట్ ఆఫ్ నేషనల్ ఎమిషన్స్, ఇంకొక అడ్వకేట్ కూడా ఉండాలి. తర్వాత 1 person రిప్రజెంట్ మోతవాలీస్ ఆఫ్ వర్క్ హ్యావింగ్ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ ₹5 lakh అండ్ అబోవ్. ముతవాలి అనేటటువంటి వాడు కూడా ఒకడు ఉండాల. అంటే మనం ఎంఆర్ఓ అంటాం కదా, రికార్డు డివిజనల్ స్థాయిలో ఆర్డీఓ చూస్తాడు, డిస్టిక్ స్థాయిలో ఎవరు చూస్తాడు? కలెక్టర్ చూస్తాడు. వీళ్ళకి ముతవాలి ఉంటాడు డిస్టిక్ ఒకడు, రికార్డులు మెయింటైన్ చేసేవాడు. 5 లక్షల పైన ఆదాయం ఉండేటటువంటి వాడు ముతవాలి అని ఒకడు ఉంటాడు, వాడిని కూడా ఒక సభ్యుడిగా ఉంటాడు దాంట్లో. తర్వాత ఇంకొకటి ఉందన్నమాట, 3 persons who are emitted scholars in Muslim law. అంటే ముస్లిం లా గురించి తెలిసినటువంటి వాళ్ళు ఒక 3 ఉండాల. ఇది మొత్తం నేను చెప్పుకొచ్చినటువంటి బోర్డు. ఈ బోర్డులో ఉన్న సభ్యులందరూ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఇంకొక విభాగం ఉంటుంది, చాప్టర్ 6 అని ఉంటుంది. ఈ చాప్టర్ 6లో ఆడిటింగ్ అని ఉంటుంది కిషోర్ గారు. ఓకే, ఇక్కడ చాప్టర్ 5, ఇదిగో చాప్టర్ 5లో ఎవరికన్నా చూపించారా ఈ లెక్కల పత్రాలు? ఎవరికన్నా ముతవాలి జీతం ఎంత, ఆదాయం ఎంత, ఈ పాయింట్స్ కానీ చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉంటుంది. ఈ చట్టాన్ని ప్రతి ముస్లిం చేతులు, చదువుకున్న ముస్లిం చేతిలో ఉంచండి, ప్రతి ఒక్కరి చేతికి పంచండి. ఆయా భాషల్లో, బెంగాలీ భాషలో బెంగాలీకి, అంటే ఇల్లిటరసీ కూడా ముస్లిమ్స్లో ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఉర్దూ భాషలోనో స్థానిక భాషల్లో ప్రింట్ చేసి పంచండి. అర్థమవుద్ది ఎంత మోసం చేస్తున్నారో ముస్లిం సమాజాన్ని అని మన అర్థమవుద్ది అనమాట. అందువల్ల ఎప్పుడైతే రైల్వే లైన్లు కానివ్వండి, తర్వాత నేను డిఫెన్స్ కానివ్వండి, ప్రభుత్వ రంగ ఆస్తులు, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, ఎండిఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, ఇట్లా ప్రభుత్వ రంగం ఉన్న స్కూళ్ళు, బిల్డింగ్లు ఏ అయితే ఉండే అవి నేషనల్ ప్రాపర్టీ అవుతాయి, కానీ మీ ప్రాపర్టీ ఎట్ట అవుతాయి? అది ఎవరన్నా ముస్లిం సమాజమే అప్రిషియేట్ చేస్తుందా చెప్పండి నాకు. అంటే ఒక సమాజానికి సంబంధించినటువంటి ఒక దర్గా ఉంది, దర్గాకు సంబంధించింది ఒక బోర్డు ఆస్తి అంటే ఒప్పుకుంటారు. ఎండోన్మెంట్ ఆస్తులు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎండోన్మెంట్ ప్రాపర్టీ అంటే ఒప్పుకుంటారు. అట్లాగా నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, స్కూళ్ళు, ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, కోర్టులు, డిఫెన్స్ ల్యాండు, రైల్వే లైన్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు డిక్లేర్ చేసి మాయని రాసుకుంటే సరిపోద్దా? అవి నేషనల్ ప్రాపర్టీ, స్టేట్ ప్రాపర్టీస్గా ఉండాలా. కాబట్టి ఐడెంటిఫికేషన్ కూడా చెయ్యాలి. కానీ ఇప్పుడు వక్ఫ్ చట్టాన్ని మార్చడం వల్ల వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న ఆస్తులు కానివ్వండి, లేదంటే ముస్లింల ఆస్తులు కానివ్వండి, అడ్డగోలుగా ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం కోసమే, తీసుకునే ప్రయత్నం కోసం ఇదంతా జరుగుతోందనేది కదా బెంగాల్లో కానీ మిగతా చోట్ల కానీ. చాలా తప్పు తప్పు తప్పు. చట్టం చేయలేదు, సవరణ చేశారు, అమెండ్మెంట్. దాంట్లో ఉన్న కొన్ని సెక్షన్లని అమెండ్మెంట్ చేశారు, కొన్ని తీసేశారు. అది చట్టమే చెప్తుంది. డిఫికల్టీస్ ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు అంతే తప్ప చట్టాన్నే పూర్తిగా రద్దు చేయాల. కొన్ని అమెండ్మెంట్ చేసింది. ఏంటి మీకు నొప్పి అంటే చెప్పండి, ఆడిట్ చేస్తే నొప్పింది, ఆదాయ వ్యయాలు కాగ్ చెక్ చేస్తే తప్పైంది, కాగ్ను తీసుకొచ్చి పెట్టారు.
దాంట్లో బాడీని తీసుకొచ్చి పెట్టారు. ముస్లింలేతరులో ఉండకూడదు అంటున్నారు. దానికి నేను కూడా ఒప్పుకుంటా. నీకు నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే బోర్డు సభ్యుల్లో ముస్లింలేతరులు ఉండకూడదు, ఎవరైనా ఒప్పుకుంటారు. ఈ లెక్కలు చెక్ చేయడానికి ఎవడైతే నీకేంటి? కలెక్టర్ ఎవడైనా ఉండొచ్చు కదా. కలెక్టర్ ముస్లిం అయితేనేంది, సిక్ అయితేనేంది, హిందూ అయితేనే, ఎవడైతేనేందిరా బాయ్. వాడు ఐపీఎస్ చదువుకున్నాడు, అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసు. కలెక్టర్లో ఏ కులపోడు ఉంటే నీకు నొప్పి ఏంటిరా బాయ్. బోర్డులో ఉండకూడదు ఓకే, పాలక మండలిలో అంటే జడ్జిగా కూడా ఉండకూడదా? ఇప్పుడు గవర్నర్ ఎవరా? ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరా? అబ్దుల్ నజీర్ ముస్లిం. ఎందుకు ఉండాలా అని మేము అడిగితే ఎందుకు ఉండాలరా బాయ్ అంటే నేను అనేది అడ్మినిస్ట్రేషన్ విభాగంలో దాని గురించి అవగాహన ఉండేటటువంటి వాళ్ళు ఉండాలి. అందువల్ల ఏంటంటే మీరు ఎదురు తిరిగి రాజకీయ ముసుగులో కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి హత్యలు, సో బెంగాల్లో దీదీ బేగ్ చేస్తున్న హత్యలు, మమతా బేగ్ చేస్తున్న హత్యలు, ఆ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము చంపుకుంటా పోతే రాష్ట్రపతి పాలన ఇది ఇచ్చేస్తారు. సుప్రీంకోర్టు సీరియస్ అయింది, హైకోర్టు సీరియస్ అయింది. మేము మా రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయమంటే నువ్వు మాట్లాడటానిక అంటే 30% కంటే 70% హిందువులు ఉన్నారు బెంగాల్లో. మా రాష్ట్రంలో నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయమంటే రిజైన్ చేసి వెళ్ళిపో. నువ్వు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా పోవటానికి అంటే నీకు ఓట్ల కోసం మనుషుల్ని పంపించి ఇప్పుడు ఒక్కటి చెప్తాను కిషోర్ గారు, జీవించే హక్కు ఉందిగా, ఫండమెంటల్ రైటేగా. వాళ్ళు జీవించే హక్కు నువ్వు ఎందుకు కాలు రాస్తున్నావు ముఖ్యమంత్రిగా? నువ్వు పనికిరానప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపో. రాష్ట్రపతి పాలన పెట్టేయాలా వెస్ట్ బెంగాల్లో. రాష్ట్రపతి పాలన పెట్టకపోతే జిల్లా ముజుర్పర్ కొన్ని జిల్లాల్లో అయితే హిందువులు పొట్ట చేత పట్టుకొని పార్టీషన్ ఆఫ్ ఇండియా లాగా మళ్ళీ అస్సాంకి కొంతమంది ఇటు కొన్ని దేశాలకు పారిపోతున్నారు ఆస్తులన్నీ వదిలేసుకొని. అంటే జీవించే హక్కుని కాలం రాసినప్పుడు ఫండమెంటల్ రైట్లకి వైలేషన్ జరిగినప్పుడు ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే రాష్ట్రపతి పాలనకి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని రద్దు చేసేసి రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు వేయాలి. ఇలా కర్ణాటకలో లేరా ముస్లింలు, ఆంధ్రాలో లేరా ముస్లింస్, తమిళనాడులో లేరా, కేరళలో లేరా ముస్లింస్? అక్కడెక్కడ చేయలేదే హత్యలు. వెస్ట్ బెంగాల్లో ఎందుకు జరుగుతుంది? కేవలం దగ్గరుండి చేపిస్తుంది మమతా బెనర్జీ. కంట్రోల్ అయ్యే పరిస్థితి కనిపిస్తోందా? లేదు. ఎందుకంటే వాళ్ళు వస్తారు బెంగాల్ నుంచి బోర్డర్ ఉంది కదా, జ్వరబడతారు, వాళ్ళు చేసేసి మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళిపోతుంటారు. దీంట్లో బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ హస్తం కూడా ఉంది. అందువల్ల ఏంటంటే బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఇప్పుడు ఏం తక్కువ చేశాం బంగ్లాదేశ్కి? బస్సులు కావాలంటే బస్సులు పంపించారు, దాకా రైల్వే లైన్ వేశారు. నిన్నగాక మొన్న మోడీ గారు బోర్డర్లకు పంపించలేదా? అందువల్ల ఏంటంటే బోర్డర్ బలంగా గట్టిగా నేను చెప్పిన 496 కిలోమీటర్లు 5 రాష్ట్రాల్లో వీళ్ళందరూ ఇల్లీగల్ మైగ్రెంట్స్గా వస్తున్నారు. ముందు వాళ్ళని పట్టుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ పట్టుకోండి, ముందు హైదరాబాద్లో ఉండేవాళ్ళని పట్టుకోండి. ఎంతమంది బెంగాలీస్ ఉన్నారో. ఇప్పుడు ఆధార్ కార్డు అనేది ఏదో ఒక డేట్ కోసం, అంతకుముందు వాళ్ళ పేరెంట్స్ ఉండాలిగా. వాళ్ళ పేరెంట్స్ లేకుండా ఆధార్ కార్డు ఎలా ఉంటుంది వాళ్ళకి? ఆధార్ కార్డు పుట్టుంది, ఓటు కార్డు పుట్టుంది. యారండి హౌస్ చర్చ్ పెట్టండి. ఇవాళ విజయవాడలో హౌస్ చర్చ్ పెట్టండి, గుంటూరులో హౌస్ చర్చ్ పెట్టండి, విశాఖపట్నంలో పట్టణాల్లో ఉంటారు, పల్లెల్లో ఉంటారు వీళ్ళు ఎక్కువగా. హైదరాబాద్ సిటీలో లక్షల్లో ఉన్నారు. ఇది మన తూర్పు పాకిస్తాన్ మనుషులు. అంటే బంగ్లాదేశ్ వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. వివిధ హోటల్లో పనిచేస్తున్నారు, లాడ్జీల్లో పనిచేస్తున్నారు, మగ్గం వర్క్, డిజైన్ వర్క్లకు పనిచేస్తున్నారు. కాబట్టి చాలా ప్రమాదకరంగా తయారైపోద్ది అనమాట. ఇక 10 ఏళ్ళు పోయేళ్ళకే ఇక్కడ భారతీయుడిగా మిగిలిపోతారనమాట. అందువల్ల నేనంటుండేది ఏంటంటే వక్ఫ్ చట్టంలో ఏమన్నా 1, 2 సుప్రీంకోర్టు చెప్పొద్దు. ఆల్రెడీ నిన్న వాదనలు వినిపించారు కపిల్ సిబాల్ గారు. సిగ్గులేని వాదనలు కొన్ని వినిపించాడు సుప్రీంకోర్టులో. ఈరోజు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నారు. అందువల్ల ఆ వాదనలు ఎదుకొని సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే బోర్డులో ముస్లింలే ఉండాలా అని చెప్తుంది. తప్పులేదు, దాన్ని చేసుకుంటారు. అందువల్ల నీకేంటంటే నీకు చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలా. వక్ఫ్ ఆస్తులన్నిటికీ కూడా బయట పెట్టాలా, సర్వే నెంబర్లతో సహా బయట పెట్టేసి ఎవరి పేరు మీద ఏముండయో బయట పెట్టండి. రెండోది ఆడిట్ కూడా, రూపాయి ఎక్కడి నుంచి పోతుంది, ఎవరు ఆధీనంలో ఆ ఆస్తులు ఉన్నాయి, ఎంత ఆదాయ వ్యయాలు కూడా కాగ్గును కూడా వక్ఫ్ని చెక్ చేసేదాన్ని కాగ్గును కూడా రంగంలోకి దింపాలా. అప్పుడే ఉంటాయి. రెండోది ఏంటంటే రైల్వే కానీ
ఇరిగేషన్ ప్రాజెక్టులు, డిఫెన్స్, కోర్టులు, ప్రభుత్వ ఆఫీసులు ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులు ఏ ఉన్నా అవన్నీ కూడా నేషనల్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయాలి. ముందు ఆ డేటా బయట పెట్టాలి ప్రభుత్వం. ఏ ఆస్తులు వక్ఫ్ కింద ఉన్నాయి, ఏ సర్వే నెంబర్లో ఎంత ఇస్తేనో, ఎవరు ఆధీనంలో ఉన్నాయి అనేవి కూడా వక్ఫ్ కింద ఉన్నాయా, ఎవరికన్నా కబ్జాకోరుల కింద ఉన్నాయా, ఇవి కూడా బయట పెట్టేసి జాతి ప్రజలకు అన్ని పేపర్లో, నేషనల్ పేపర్లోను లోకల్ పేపర్లో కూడా యాడ్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏంటంటే బయటకు వస్తాయి. సీక్రెట్గా ఫైళ్ళు పెట్టుకుంటే కుదరదు. అందువల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సవరణలు మంచియే. ఒక సమాజాన్ని రెచ్చగొట్టి ఆ చలిమంటల్లో ఓట్లు కోసము రాజకీయం చేయాలనుకుంటే కుదరదు. అందువల్ల ఏంటంటే ఏదైనా సరే సుప్రీంకోర్టు ఉంది, సుప్రీంకోర్టుకు పోయి మీకేమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేయాలి. బజార్లో వచ్చేసి గొండాయిజం చేస్తాం, రౌడీయిజం చేస్తాం అంటే మిలిటరీ తొక్కి పారేస్తుంది. రెండోది కాల్చి అవతల కూడా బారేయమని చెప్తున్నాం. పీస్ని ఎవరైతే డిస్ట్రాయ్ చేస్తారో, శాంతియుతంగా ధర్నాలు చేయడంలో తప్పు లేదు, నిరసన దీక్షలు చేయడంలో తప్పు లేదు. హింస వైపు కానీ మారితే సిఆర్పిఎఫ్ దళాలు, బిఎస్ఎఫ్ దళాలు, మిలిటరీలు తిరిగి కాల్చి పారేస్తాయి. అందువల్ల ఏంటంటే భద్రంగా ఉండండి. రాజకీయ నాయకులకి ఏం కాదు, సామాన్యులు సమిధులు అయిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా అవద్దా? ఏవి కాదు. వాడు బల్లే వాడేమో జెరూసలేం రెడ్డి ఏమో, ఈ లెవెన్ రెడ్డి ఏమో బెంగళూరులో బునుకుంటాడా, ఏడు ఎగదోస్తాడా? అందువల్ల ఏంటంటే ఈ ఎగదోసే పార్టీల్ని దేశద్రోహ పార్టీలుగా వచ్చేసి బ్యాన్ చేయాలి. ఈ పార్టీల్ని, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఒకటి, మమతా పార్టీని బ్యాన్ చేయాలి. బ్యాన్ చేయకపోతే కుదరదు. ఎందుకంటే వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టడానికి పొలిటికల్ పార్టీలు ఉండకూడదు. ఏదన్నా ఉంటే సుప్రీంకోర్టుకు పోవాలా, ఆ సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ముందుకు పోవాలి.